హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఈరోజు మనం టమాటా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక టమాటా అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. టమాటాలు పచ్చిమిర్చి బాగా కలిసి మగ్గబెట్టుకుంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి, టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినాక ఒక 5 మినిట్స్ ఆగి ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా మగ్గబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోతుంది. అందులోనే ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఎండుమిర్చిలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చికి స్పైసీనెస్ ఉంటుంది, సో అందుకే నేను 2 కలిపి వేసాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చూస్తే టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిపోతే అందులోనే మనం పుదీనా వేసుకోవాలి. మీకు టమాటాకి తగ్గట్టుగా పుదీనా అనేది వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి పుదీనాను కూడా బాగా కలుపుకుంటే పుదీనా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చూడండి, పుదీనా టమాటా బాగా మగ్గిపోయినాయి. చల్లారినాక మిక్సీ జార్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా మిక్చర్ని వేసుకోవాలి. వేసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన టమాటా పుదీనా పచ్చడి రెడీ. ఇందులో తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మాకైతే ఇష్టం లేదు, మేము ఇలానే తింటాం. దోశల్లోకి, వేడివేడి రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.